కాలంలో మనం జీవించటం అనేది ఒక పల ఆలోచించుకోండి, ఎంత గొప్ప విషయము. నేను అతి చిన్న వయసులో గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక పల అగపడేవాడు తారాజువ్వలాగా. అదేంటో గాని గద్దరన్న చనిపోయిన తర్వాత ప్రతి క్షణం అగపడతా ఉన్నాడు. ఆయన లేకుండా, ఆయనతోటి మాట్లాడకుండా వెళ్ళలేకపోతున్నాం, ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాం. ఆయన ఎన్ని జీవితాలని ప్రభావితం చేశాడంటే, ఒక మామూలు కూలి కుటుంబంలో పుట్టి హాస్టల్లో చదువుకునే నేను రోడ్డు మీదకి వచ్చే వరకే పాట వస్తుంది. ఎక్కడిది పాట అని చూశాను. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఒక రిథం, ఒక పేరలాగా మిలిటరీ పోయినట్టుగా ఓ పాట పోతుంది. అస్సలు ఆ పాట విన్న తర్వాత ఈ మహానుభావుడు ఎక్కడుంటాడు అని ఏ రోజైనా ఆయన జోలె ముట్టుకుంటే చాలు అనుకునేవాడిని నేను. అలాంటిది ఆయన పాటలు ఒక్కొక్కటి నన్ను ప్రభావితం చేస్తూ నక్సలైట్ ఉద్యమంలోకి నన్ను తీసుకెళ్ళాయి. ఆయన జీవితం గురించి ఈ తెలంగాణలో తెలుగు సాహిత్యంలో చాలా మంది కవులు పుట్టారు. శ్రీశ్రీ లాంటి అద్భుతమైన కవులు ఉన్నారు. కానీ జన జీవితాన్ని చాలా చాలా సూక్ష్మంగా పరిశీలించి రాసిన కవి మాత్రం నాకు చాలా అరుదుగా అవపడతా ఉంటాడు. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తెంత మాసింది రవికంత చెనిగింది, కొత్తది కొన నీకు పైసాలు లేవాయే. ఇంత అద్భుతమైన పదజాలము తెలుగు సాహిత్యంలో అంతకుముందు ఎప్పుడు రాలేదు. కానీ గద్దర్ వచ్చిన తర్వాత అద్భుతమైన పాటలు వచ్చాయి. సమ్మె జరుగుతుంటే గనిలో వనిలో కార్ఖానాల్లో గర్మీ గురాయిళ్లలో పనిచేసే నాలాంటి వాడు సమ్మె చేస్తున్నప్పుడు చెయ్యబట్టుకొని నా దగ్గరకు వచ్చి, సమ్మె మన జన్మకూరన్నా, దీన్ని ఆపే మొనగాడెవ్వడన్నా. అరే ఏం పాటలండి అసలు. ఇలా ఆయనతోటి మమేకమై జీవించి 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 నేను క్యాన్సర్ గురయ్యాను. అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. నా చెయ్యి పట్టుకొని 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకవన్నా ఈ జయరాజును చెయ్యి పట్టుకొని మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు నడిపించాడు. ఆ రోజు బెల్లన్న మా ఎంట ఓ దర్శకత్వం వహించు, మా వెనకాల అన్నము నీళ్లు అన్ని కూడా తను చూశాడు. అలాంటి ఒక నడిచ అసలు ఒక్కొక్క రోజు లక్షలాది మంది ప్రజలు వెన్నెల్లో ఆడుతుంటే చంద్రుడు భూమి మీదకి వచ్చి ఆడుతున్నాడా అన్నంత ఎరుపుదనం. ఆయన ఎంత ఎర్రగుంటాడంటే, పసుపు కొమ్మను విరిస్తే కొంచెం నలుపు, కొంచెం ఎరుపు, కొంచెం పసుపు పడుతుంది చూడండి. ఒక మగ్బుల్ దాన్ని ఏమంటారు, లాంటివి ఎరుపు గద్దర్ అన్నది. ఆయన రాజు ఆడుతుంటే
చరిత్రలో బౌద్ధానికి బౌద్ధ వ్యతిరేకులకు జరిగిన యుద్ధం ఏదైతుందో అదే స్పష్టమైన యుద్ధము. ఈ స్పష్టత గద్దర్కుంది, నాకుంది. అందుకని మేము చాలాసార్లు చెప్పాం, మా సిరలు మార్క్సిజం, మా దమనులు అంబేద్కరిజం, మా హృదయం బౌద్ధారామం, ప్రకృతే మా పవిత్రాశ్రమం అని చెప్పాం. ఇది తెలియక చాలా మంది ఒకడు కులాన్ని అంట కడతాడు, ఒకడు మతాన్ని అంట కడతాడు. అసలు పొడుస్తున్న పొద్దుకు కులమేంట్రా? ఎవడు చెప్పాడ్రా కవికి కళాకారులకు కులాలుంటాయి, మతాలుంటాయని? ఈ ప్రపంచానికి రిప్రజెంటేటివ్, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయే ఒక మహోన్నతవాదులకు. అయితే ఈ స్పష్టత ప్రజలకు కూడా ఉంది. గద్దరు చచ్చిపోయినప్పుడు కొందరు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నారు, కొందరు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అన్నారు, కొందరు బుద్ధం శరణం గచ్చామి అని అన్నారు. మనం ఎవరూ అర్థం చేసుకోలేదు, ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు గద్దర్ని. కాబట్టి ఆయన జీవితం ఏదైతుందో ఓ మార్క్సిజం, ఒక అంబేద్కరిజం, ఓ బౌద్ధం, అన్నిటికీ మించి గద్దర్ ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనని కాల్చడానికి వచ్చిన పోలీసుల మీద కూడా పాటలు పాడాడు. పొట్టాకోటి కోసం కొడుకు పోలీసోళ్ళ కలిసినాడు, ఎక్కడున్నాడో కొడుకు. అరే నన్ను చంపడానికి వచ్చే వాడి మీద నేను పాట పాడుతున్నానంటే ఇంతకంటే మానవతావాది ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? అందుకనే అవార్డులు రివార్డులు కాదు, గద్దర్ని చంపటానికి రైఫిల్స్ ఎక్కుపెట్టిన పోలీసులే గద్దరు చచ్చిపోయిన తర్వాత డౌన్ చేసి సెల్యూట్ చెప్పాయి. దట్ ఈస్ గద్దర్. గద్దర్ని పొగడటానికి నా పాట సరిపోదు, గద్దర్ గురించి మాట్లాడటానికి మాట సరిపోదు, గద్దర్కి ఇవ్వటానికి ఈ దేశంలో అవార్డులు సరిపోవు. కుక్క మీద పిందెలేదో మాట్లాడుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే మనం చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం. ఆయన ఏ మార్క్సిజం మాతోటి ఎంత అద్భుతమైన పాటలు రాపించాడు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు. మేమేమి వెనక్కిపోవటం లేదు, మమ్మల్ని ఏ జైల్లేసులో కానీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్, రాజ్యాంగం గురించి మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. గద్దరన్న మీద కేసులు పెట్టారు. గద్దరన్న మాలాంటి వాళ్ళనే కాదు, ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అయ్యాడు. అవునరా, దేశద్రోహులందరూ రాజ్యం వెళ్తుంటే దేశాన్ని కాపాడవలసిన దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగాన్ని కాపాడు వాళ్ళందరూ కూడా నక్సలైట్లే అవుతున్నారు. ఎస్, మేము నక్సలైట్లమే. నక్సలైట్లే దేశభక్తులు. చరిత్రలో లిఖించబడ్డ చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఎస్ నక్సలే ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊపిరి ఊయలలో మరో జగతి ఊసులాడన్న భగత్ సింగ్ని మీరు నక్సలైట్ అన్నారు. నాడు నిన్ను నల్లవాడు తెల్లవాడు నక్సలైటు భగత్ సింగ్ అన్నాడు, నేడు నిన్ను నల్లవాడు నక్సలైటు అన్నాడు. ఊగరా ఊగరా ఊరికొయ్యనందుకొని ఊగరాని శ్రీశ్రీ అన్నాడే, ఆ శ్రీశ్రీకి గద్దరుకు వారసులం ఇంకా మేమున్నాం. ఎస్, మేము అర్బన్ నక్సలైట్లమే. మమ్మల్ని ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి, మీ అవార్డులు గివార్డులు మాకు అవసరం లేదని గద్దరు ఆశయాల కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్నా థ్యాంక్ యూ అన్నా. పెద్దలు జస్టిస్ చంద్రకుమార్